ఇప్పుడు అది కావాలా నేను కావాలా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు ఈ కర్మకుండా ఎట్లా వచ్చిందిరా నీకు? నాకు అర్థం కాదు. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగా ట్రిప్ చెన్నూరి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బ్రో. ఎప్పుడు వస్తాయో అది ఏడిపోతున్నావు. అవసరం లేదమ్మా, మరి నువ్వు పోతే అరే ఉంటా ఒక రోజు అంటే పోయిరా. ఓకే అంటే నా పని నువ్వు లేకపోతే నేను ఉండలేను. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? మంచిగా ఉంటా, నువ్వు కూడా ఉండు కదా. నువ్వు ఉండు. ఏం చేయాలి? పిల్లం ఊరు వెళ్ళిపోయాను. అరే కరెక్ట్ ఇదే టైం ఫోన్ చేసింది ఇది. హలో, ఏడున్నావే? వస్తావా ఇంటికి? ఏ లేదు, మా భార్య వాళ్ళ అమ్మలు ఇంటికి పోయింది. రా ఒకసారి రా. ఒక్కనే ఉన్నారా? రా మందు తీసుకున్నదా? దా ఇద్దరం కలిసి రానుందా? సరే వస్తున్నా, నువ్వు రా. ఆటో ర్యాపిడ్ బుక్ చేసుకుని ఇక దాకా పైసలు నేను కడతా కానీ. సరే రా, బయటనే ఉంటారా? జల్దీ రా. వచ్చేవరకు టైం పడుతుంది. అప్పుల్లోపు బీర్ తాగుతా. రాని దానికి అలా పని అవుతుంది. అంది అడిగారు అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. హలో, ఏమైంది? ఇంకా రాలేదు? వచ్చినావా? గల్లికాడు ఉన్నావా? సరే వస్తున్నా, ఆనే ఉండు. వస్తున్నా. దీనికి ఉన్నది రేయాల. వచ్చినా? సరే రా. ఏమైంది? రాలేదు? ఇల్లు ఎవరేది మమ్మల్ని పోయింది పిల్లని అమ్మగారింటికి పోయింది. మాకు తెలిసిన వాళ్ళే. ఏమైంది? రమ్మంటే వస్తలేవు. ఎవరైనా చూస్తారని కదా. మా భార్య వాళ్ళ అమ్మల ఇంటికి పోయింది, అందుకే వచ్చిన. మళ్ళీ సడన్ గా వస్తే మీ వైపు రేపు వస్తున్నది. అప్పటిదాకా మనం ఎంజాయ్ చేద్దాం. అట్లయితే మనకు పండగ మళ్ళా. సరే సరే సరే. ఎన్నోక అవునా? ఎప్పుడు పోయినావు? ఇంట్లో ఎవరినో తెచ్చుకొని పెట్టుకుంటాగా ఆయన ఏమో. నిజంగాక నేను ఎందుకు అబద్ధం చెప్తావా నీకు? సరే సరే చూస్తున్నావు పోయి. జల్దీ లేపక. హలో హలో అక్క, ఏమైందిరా?
ఇందాక చెప్పినాక మళ్ళీ ఏమైనా అంటావు? చెప్పులు ఉన్నాయాక నిజంగానే లోపల ఎవరు ఉన్నారా ఏం, ఆయన మంచోడు రా, అసలు ఏం చేయడు. నువ్వు ఎందుకు నిజంగా అట్లా అక్క అక్క చెప్పు? నిజంగా లోపల ఎవరు ఉన్నారాక? ఇవన్నీ చెప్పొద్దురా, నాయన మంచోడు అట్లా ఏం లేదు. మా అమ్మల ఇంటికి వస్తాను చెప్పుకొచ్చిన. అరే అమ్మతోడాక నీకు అబద్ధం చెప్తానా? నేను కళ్ళతో చూసినాక నేను వీడియో కూడా తీసినా. నేను కావాలంటే నీకు వీడియో పెడతాను. జల్దీ రా, వచ్చే జల్దీ. నేను చూస్తా. అట్లా లేదు. చూసుడు కాదు, నువ్వు వీడియో కాదు, నువ్వు రెడీ అనగానే చూద్దు దా. నువ్వు జల్దీ రా అర్జెంట్. ఉన్నదా? ఇంట్లో ఉన్నదా అది? 100% ఉంది దా. అయితే నేను వస్తున్నా. తొందరగా రాక, తొందరగా రా. సంగతి చెప్తా. సరే తొందరగా రా నువ్వు ఫస్ట్. వస్తున్నా. నేను చెప్తాను నమ్మలేవు, జల్దీరా. చూపిస్తా దానికి. నిజంగా అక్క నువ్వు నమ్మలేవు నేను చెప్తే. చూస్తాను, అడుగు. చూసినాక చెప్తా. కూడా పని చేస్తారా? ఏం చేస్తారేమో. ఏం చేస్తారు మీరు? నేను ఫస్ట్ అంతా మాట్లాడితే ఎవరు అన్న అసలు ఫ్రెండ్ ఎందుకు వస్తుంది వీడికి? నేను లేనప్పుడు ఎందుకు వస్తుంది? నువ్వు పక్క ఆగు ఆగు, నేను మాట్లాడతాను అన్నారు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఇదంతా? అసలు అవుతాయి నువ్వు చెప్పు. అవుతాయి నువ్వు అసలు ఇంటికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది మీ ఇద్దరికి ఇదంతా? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? వదిలి ఫస్ట్ వదిలు వదిలు. నీకు చెప్పు, ఏంది ఇదంతా? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? ఏంది కథ మొత్తం? స్కూల్ ఫ్రెండ్ అయితే ఇంటికి వస్తుందా? చెప్పు. మరి స్కూల్ ఫ్రెండ్ దాన్ని చేసుకుని ఉంటుందండి, నన్ను ఎందుకు చేసుకున్నావు అసలు? మరి ఎన్ని రోజుల నుంచి ఉండే నీ కథ అసలు? ఏమనుకుంటున్నావు చెప్పు. ఎన్ని రోజుల నుంచి పరిచయం నీకు అసలు? ఏడికి పోతాను? పేర్లేదు ఏం లేదు, ఫస్ట్ తెలిసినాక పోవాలా. ఆగు, నువ్వు ఏడికి పోతా అంటేనా? చెప్పు, ఎన్ని నుంచి పరిచయం నీకు? అసలు ఈ కర్మకుండా ఎట్లా వచ్చిందిరా నీకు? నాకు అర్థం కాదు. ఎందుకు నచ్చిందంటే అసలు దీన్ని అమ్మోళ్ళ ఇంటికి పోయినా కానీ నేను ఇది ఎందుకు సంబంధం లేదు. ఏమున్నా నాతో సంబంధం. పెళ్లి చేసుకుని నేను, నాతో సంబంధం. దాంతో సంబంధం అంటే ఇంకో సంబంధం పెట్టుకోమని చెప్పినా నేను? సంబంధం పెట్టుకోమని చెప్పినా నేను? ఇద్దరు కాకపోతే ఇంకోతే సంగతి చెప్తాను. ఏం చెప్తావు? నాతో సంబంధం నీకు జరుగును మధ్యలో నేనున్నా మాట్లాడాలి. ఆమెతో సంబంధం నేను పిలిచొచ్చా? ఎందుకు పిల్లలు ఏం దాంతో నీ ముఖానికి అది అవుతున్నా? ఆ కర్ర మొఖం దాన్ని తీసుకొచ్చి తిండి నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలుతాయి. ఆమె నేను పిలిచొచ్చింది. ఆమెతో సంబంధం నువ్వు ఆమె జోలి అవసరం లేదు. ఎందుకు పోతాం? ఎందుకు పోతాం? ఎందుకు పోతానప్పుడు ఎట్లా చేస్తున్నావు నువ్వు? పెళ్లి చేసుకుంటా అమ్మకి పోతానో పోయేది ఎందుకు వచ్చేసరి పని చేస్తాను. ఫస్ట్ నువ్వు జరిగి ఇంట్లోకి అవసరం లేదు. దాని మీద చేయబడ్డా అంటే బాగుండదు చెప్తారా విషా? ఎందుకు దాని మీద చేయబడ్డా అంటే బాగుండదు మాట్లాడలేదు? వచ్చింది అర్థమైందా? దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు బట్టి చేస్తావురా నా కొడక. నేనేం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తావు ఇప్పుడు? అది కావాలా నేను కావాలా నీకు? అరే ఇప్పుడు అన్నం కావాలా, బువ్వ కావాలా, అమ్మ కావాలా, బువ్వ కావాలా? అదంతా కాదు. అంటే నేను అసలు చేసుకొని తప్పు చేసిన అసలు కదా. నేను నా పిల్లలు మేము నీ ఇంట్లోనే ఉంటాం, మేము వెళ్ళిపోతున్నాం. నీకు అదే కావాలి దాంతోనే ఉండు నువ్వు అంతే. లవ్ గివన్ నా ఇన్ని రోజుల నుంచి నా జీవితంతో ఆడుకున్నావు. నీ పిల్లం లేదని నన్ను ఇంటికి పిలిపించుకున్నావు. నీ సంగతి నేను తర్వాత చెప్తాలే. ఏమైంది? ఏమైంది? ఏమవుతుంది? వెళ్ళిపోయింది. బార్కావు, నీ సంగతి తర్వాత చెప్తారా? అవును పంపించేసిన. నా తప్పు అసలు, నా తప్పు. నేను వేసుకుని నా తప్పు అయిపోయింది. మధ్యలో వచ్చిన మధ్య నేను చేసుకున్నా ప్రేమగా. వద్దు నేను మస్తు తప్పైంది. మన పిల్లలు మనం ఏం అవసరం లేదు. నీకు అదే ముఖ్యం. దాని దగ్గరికి వెళ్ళిపోయినా. అరే మధ్యలో వచ్చి మధ్యలో నువ్వు మీ అమ్మోళ్ళింటికి పోతానా ఏదో పిలిచినారు, అది వదిలేసిపోయింది.
నువ్వు వద్దంటున్నావు, నా బతికేంది, చచ్చిపోతా, నేనే చచ్చిపోతా. నువ్వెందుకు చచ్చిపోతావు? నువ్వే ఉండు, నేనే చచ్చిపోతా. అరే ఇది ఒక్కసారి క్షమించే, నేను ఉండు, నేను వెళ్ళిపోతా, నేను ఒక్కసారి అంతే. తప్పైపోయింది, ఒక్కసారి మళ్ళీ తప్పైపోయింది. ఒక్కసారి సారి జరగాలి కదా. చెయ్యి ఇంకోసారి. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్? తప్పైపోయింది. మా ఏమన్నా ఉంటే బయట చేసుకోవాలి.